గత క్లాస్లో మనం ఏకసభ ద్విసభ విధానం అన్న అంశం గురించి చర్చించాం. గ్రూప్ 2లో మనకి 5వ చాప్టర్లో ఏకసభ ద్విసభ విధానం, జవాబుదారీ సంక్షోభం, యూనిక్యామరల్ బైక్యామరల్ లెజిస్లేచర్, క్రైసిస్ ఆఫ్ అకౌంటబిలిటీ అన్న చాప్టర్ ఉందండి. దీంట్లో ఏకసభ ద్విసభ విధానం గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు జవాబుదారీ సంక్షోభం అన్న అంశం గురించి మనం పరిశీలిద్దాం. జవాబుదారీ సంక్షోభం, క్రైసిస్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఇది మనం అర్థం చేసుకోవాలి. అసలు జవాబుదారీ సంక్షోభం అంటే ఏంటో తెలియాలంటే మొదలు మనకి జవాబుదారీతనం అంటే ఏంటో తెలియాలి. అకౌంటబిలిటీ అంటే ఏంటో తెలిస్తే క్రైసిస్ ఆఫ్ అకౌంటబిలిటీ గురించి మనం అర్థం చేసుకోగలం. ఎలా అంటే ఇవి ఇక్కడ భారతదేశంలో కొనసాగుతున్నటువంటి విధానం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రిస్తుంది. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రిస్తుంది అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను కంట్రోల్ చేస్తూ ఉన్నట్టు అర్థం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు లోబడి కొనసాగాలి. ఎప్పుడైతే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడంలో వైఫల్యం చెందుతుందో అప్పుడు జవాబుదారీ సంక్షోభం ఏర్పడుతుంది. ఇది మనం ఈ పార్లమెంటరీ తరహా విధానం గురించి మొదటి చాప్టర్లో భారత రాజ్యాంగ లక్షణాల్లో తెలుసుకున్నాం. కానీ ఇక్కడ జవాబుదారీ సంక్షోభం అనే టాపిక్ గురించి మళ్ళీ చర్చిస్తున్నాం కాబట్టి ఈ జవాబుదారీ సంక్షోభంలో పార్లమెంటరీ తరహా విధానంలో శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను ఎలా నియంత్రిస్తుందో మనం గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం అనే ప్రభుత్వాన్ని మనం గమనించినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో మనకి శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, న్యాయశాఖ అనే 3 శాఖలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖ అనే 3 శాఖలు ఉన్నాయండి. శాసన శాఖలో మనకి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఈ 3 శాసనశాఖలో భాగం. కార్యనిర్వాహక శాఖలో మనకి నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ, వాస్తవ కార్యనిర్వాహక శాఖ, నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్ అని 2 కార్యనిర్వాహక శాఖలు ఉన్నాయి. నామమాత్రపు కార్యనిర్వాహక శాఖలో మనకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వాస్తవ కార్యనిర్వాహక శాఖలో ప్రధానమంత్రి, పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి. న్యాయశాఖలో కేంద్ర ప్రభుత్వంలో సుప్రీంకోర్టు ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా అంటే ఇక్కడ మనం ఏంటి మన టాపిక్ అంటే జవాబుదారీ సంక్షోభం. జవాబుదారీ సంక్షోభం ఎందుకు ఏర్పడుతుంది అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడాన్ని జవాబుదారీతనం అంటాం. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడంలో విఫలమైతే అప్పుడు జవాబుదారీ సంక్షోభం ఏర్పడుతుంది. అసలు శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను ఎలా నియంత్రిస్తుంది అంటే శాసనశాఖలో భాగమైనటువంటి ఎంపీలు, శాసనశాఖలో ఎంపీలు భాగమండి, వీళ్ళు కార్యనిర్వాహక శాఖలో వాస్తవ కార్యనిర్వాహక శాఖ అయినటువంటి ప్రధానమంత్రి, మంత్రిమండలిని ప్రశ్నలు, తీర్మానాల ద్వారా నియంత్రిస్తారు. ప్రశ్నలు, తీర్మానాల ద్వారా నియంత్రిస్తారు. అంటే రకరకాల ప్రశ్నలు అడుగుతారు, రకరకాల తీర్మానాలు ప్రవేశపెడతారు. కాబట్టి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను ప్రశ్నలు, తీర్మానాల ద్వారా నియంత్రిస్తున్నారు అన్నప్పుడు శాసనశాఖకు ఎవరు జవాబుదారీగా ఉండాలి అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాఖ జవాబుదారీగా ఉండాలి.
ఎందుకంటే భారతదేశంలో అనుసరిస్తున్నది పార్లమెంటరీ తరహా విధానం కాబట్టి. అయితే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడంలో విఫలమైతే ఏర్పడేది ఏంటి అంటే జవాబుదారీ సంక్షోభం. ఈ ప్రాథమిక భావన అర్థం చేసుకోవాలి. జవాబుదారీతనం అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను కంట్రోల్ చేయడం. ఈ కంట్రోలింగ్ మెకానిజమ్స్ కోసం మనకి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. అయితే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడంలో విఫలమైతే ఏర్పడేది జవాబుదారీ సంక్షోభం. మరి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరిస్తోంది అది తెలుసుకుందాం. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం కోసం మనం 2 రకాల పద్ధతుల్ని ప్రధానంగా అనుసరించడం జరుగుతుంది. ఆ 2 రకాల పద్ధతులు ఏంటి అంటే, ఒకటి సాధారణ పద్ధతులు, రెండవది కమిటీ పద్ధతులు. ఈ ఫస్ట్ సాధారణ పద్ధతుల్ని గమనిద్దాం, తర్వాత మనం కమిటీ పద్ధతుల గురించి కూడా తెలుసుకుందాం. సాధారణ పద్ధతుల్లో మొదటి పద్ధతి ఏంటి అంటే, సాధారణ పద్ధతుల్లో మొదటి పద్ధతి ప్రశ్నోత్తరాల సమయం. ప్రశ్నోత్తరాల సమయం అంటే ఏంటి? క్వశ్చన్ అవర్ అండి. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంటు సభ్యులు అంటే ఎంపీలు ప్రధానమంత్రి మంత్రిమండలిని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పార్లమెంటు సభ్యులు అంటే ఎంపీలు ప్రధానమంత్రి మంత్రిమండలిని ప్రశ్నలు అడుగుతున్నారు అంటే ఏంటి అర్థం? వీళ్ళు ప్రశ్నలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పాలి. కాబట్టి వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు అన్నప్పుడు ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళకి మంత్రులు అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి సమాధానం చెప్పాలి అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ నియంత్రిస్తున్నట్టే కదా. అంటే ఈ నియంత్రణ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అనేక రకాలండి. దాంట్లో భిన్నమైన ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో మళ్ళీ మొదటి రకం ఏంటి అంటే ప్రశ్నోత్తరాల సమయంలో ఒకటి నక్షత్రపు మార్కు ప్రశ్నలు. నక్షత్రపు మార్కు ప్రశ్నలు అండి, అంటే స్టార్డ్ క్వశ్చన్స్ అంటాం వీటిని. నక్షత్రపు మార్కు ప్రశ్నలన్నా స్టార్డ్ క్వశ్చన్స్ అన్నా చుక్క పెట్టిన ప్రశ్నలన్నా అన్నీ ఒకటే. అంటే ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడు ఆ ప్రశ్న ముందు నక్షత్రపు మార్కు ఉంచి కనుక ఆ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి పార్లమెంట్ సభ్యులు అడిగిన ఆ ప్రశ్నలకి ప్రధానమంత్రి కానీ లేదా మంత్రిమండలిలో సభ్యులు కానీ మౌఖిక సమాధానం ఇవ్వాలి. అంటే ఓరల్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఆన్సర్ చెప్పేటప్పుడు మంత్రిమండలి సభ్యులను పార్లమెంట్ సభ్యులు కావాలనుకుంటే ఉప ప్రశ్నలు కూడా అడగవచ్చు. అంటే అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు. ఏదైనా ఒక ప్రశ్న ఎక్స్ అనే ప్రశ్న అడిగాడు ఒక పార్లమెంట్ సభ్యుడు, అలాంటప్పుడు ఆ ప్రశ్న అడిగినటువంటి సభ్యుడికి ప్రధానమంత్రి మంత్రిమండలిలో ఎవరో ఒకరు సమాధానం చెప్తున్నప్పుడు ఇంకా అతను ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే అనుబంధ ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంది. అంటే స్టార్డ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు వాటికి సప్లిమెంటరీ క్వశ్చన్స్కి అవకాశం ఉందని గమనించాలి. అయితే ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా సభ్యులు ప్రశ్నలు అడగడానికి సంబంధించి 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలండి. అప్పటికప్పుడు ఆఫ్ హ్యాండ్గా అడగకూడదు. 10 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత నోటీస్ అందుకున్న తర్వాత 25 రోజుల్లోపు మంత్రులు సమాధానం చెప్తారు. వీళ్ళు 10 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ప్రశ్నలు అడగాలని గమనించండి. ఇవి నక్షత్ర మార్క్ ప్రశ్నలు. అంటే స్టార్డ్ క్వశ్చన్స్కి అయితే మంత్రిమండలి సభ్యులు ఓరల్ ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్న విషయం అర్థం చేసుకోవాలి. ప్రశ్నోత్తరాల సమయంలో మనకి మరొక రకం ప్రశ్నలు ఏవి అంటే అన్స్టార్డ్. అన్స్టార్డ్ అంటే ఏంటి? నక్షత్రపు మార్కు లేని ప్రశ్నలు. నక్షత్రపు మార్కు లేని ప్రశ్నలు. నక్షత్రపు మార్కు లేని ప్రశ్నలు అంటే ఏంటి అంటే ప్రశ్న ముందు నక్షత్రపు మార్కు లేకపోతే వాటిని అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటారు. ఈ అన్స్టార్డ్ క్వశ్చన్స్కి సభ్యులు ఎలా సమాధానం చెప్తారు అంటే రాతపూర్వకంగా సమాధానం చెప్తారు. అంటే ఓరల్ ఆన్సర్ కాకుండా ఇక్కడ రిటర్న్ ఆన్సర్ ఉంటుందండి. ఈ రిటర్న్ ఆన్సర్లో సమాధానం చెప్పినప్పుడు ఇక్కడ అనుబంధ ప్రశ్నలకి సప్లిమెంటరీ ప్రశ్నలకి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చుంటారు కాబట్టి అక్కడ సభ్యులకి సమాధానం చెప్పడానికి మంత్రులు ఉండరు. కాబట్టి అన్స్టార్డ్ క్వశ్చన్స్లో మనకి ఉప ప్రశ్నలకి లేదా అనుబంధ ప్రశ్నలకి అవకాశం లేదని గుర్తించాలి. అంటే వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు పార్లమెంట్ సభ్యులు, ప్రధానమంత్రి మంత్రిమండలి సమాధానం చెప్పాలి అంటే పార్లమెంట్ సభ్యులు శాసనశాఖలో భాగం, మంత్రిమండలి సభ్యులేమో కార్యనిర్వాహక శాఖలో భాగం. కాబట్టి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ నియంత్రిస్తోంది.
ఇలా నియంత్రించడం కోసం మనం ఈ ప్రశ్నల పద్ధతి ఒకటి ఉందని గమనించాలి. అదేవిధంగా మనకి దీంట్లో మరొక రకం ప్రశ్నలు ఏంటి అంటే షార్ట్ నోటీస్డ్ క్వశ్చన్స్. వీటిని మనం స్వల్పకాలిక నోటీసు ప్రశ్నలు అంటున్నాం. ఈ స్వల్పకాలిక నోటీసు ప్రశ్నలు అంటే ఏంటి? స్వల్పకాలిక నోటీసు ప్రశ్నలు అంటే ఏంటి? షార్ట్ నోటీస్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే దీంట్లో 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలనుకున్నాం. పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి మంత్రిమండలిని ప్రశ్నలు అడగాలంటే ఒక 10 days బిఫోర్ నోటీస్ ఇవ్వాలనుకున్నాం. ఇక్కడ బిఫోర్ 10 days నోటీస్ ఇవ్వడం అవసరం లేకుండా ప్రశ్న అంటే 10 రోజుల కన్నా తక్కువ నోటీస్తో అడిగే ప్రశ్నల్ని స్వల్పకాలిక నోటీస్ అంటారు. ఏదైనా అత్యవసర ప్రజాప్రాధాన్యం ఉందనుకోండి, అంటే అనుకోకుండా ఏదైనా ఒక సునామీ లాంటి వచ్చింది, ఆ సునామీ విషయంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి, ఇలాంటి ప్రశ్న అడగాలంటే ఒక 10 రోజుల ముందే నోటీస్ ఇవ్వడం, 25 రోజులు సమాధానం చెప్పడం, ఇవన్నీ ప్రాక్టికల్గా కష్టం కాబట్టి 10 రోజుల కన్నా తక్కువ నోటీస్తో అడిగే ప్రశ్నల్ని స్వల్పకాలిక నోటీస్ ప్రశ్నలు అంటారు. ఇవి మనకి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ నియంత్రించడానికి అనుసరిస్తున్న పద్ధతుల్లో 3 రకాల ప్రశ్నలు అండి. స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్, షార్ట్ నోటీస్డ్ క్వశ్చన్స్, ఈ 3 రకాల ప్రశ్నలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇవేమో ప్రశ్నలండి. ఇవి కాకుండా అనేక రకాల తీర్మానాలు ఇక్కడ ప్రవేశపెట్టి ఆ తీర్మానాల ద్వారా కూడా శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. వాటిలో అనేక తీర్మానాలు ఉన్నాయి, కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిని మనం ఒక్కొక్కటి గమనించాలి. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడానికి అనుసరిస్తున్న మరొక పద్ధతి ఏంటి అంటే 0 అవర్. 0 అవర్ అన్నా శూన్యకాలం అన్నా రెండు ఒకటే. ఇది ఇండియన్ ఇన్నోవేషన్ అండి. ఇది భారతదేశపు నవకల్పన అని మనం చెప్పవచ్చు. భారతదేశంలో కూడా 1962 నుంచి ఈ 0 అవర్ అనే పద్ధతి కొనసాగుతోంది. 0 అవర్లో ఏం చేస్తారు అంటే ఏ సభ్యుడైనా సరే ఏ ప్రశ్ననైనా అడగడానికి, ఏ తీర్మానానైనా ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుందండి. అంటే 0 అవర్లో ముందస్తు నోటీసు లేకుండా పార్లమెంట్ సభ్యులు ఎవరైనా సరే ప్రధానమంత్రి మంత్రిమండలిని ప్రశ్నించవచ్చు. అలా ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాంటప్పుడు ఇది కూడా ఒక రకంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం పడుతుంది. అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రిస్తుంది అని చెప్పడమే. 0 అవర్ అనే దానికి నిర్వచనం లేదండి. సాధారణంగా ఏంటి అంటే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ప్రారంభమవుతోంది కాబట్టి దీన్ని 0 అవర్ అని పిలుస్తూ ఉన్నారు. మామూలుగా ప్రశ్నోత్తరాల సమయం పార్లమెంట్లో 11 to 12 ఉంటుంది. 11 to 12 తర్వాత స్టార్ట్ అవుతోంది కాబట్టి దీన్ని 0 అవర్ అని పిలవడం జరుగుతుంది. దీనికి 0 అవర్ అని ఇంకా ఎందుకు పిలుస్తున్నారు అంటే భారత రాజ్యాంగంలో 0 అవర్కి సంబంధించిన నిబంధనలు ఏమీ లేవు కాబట్టి, దీంట్లో రాజ్యాంగంలో ఏమీ చెప్పలేదు కాబట్టి దీన్ని 0 అవర్ అనడానికి కూడా మనం భావించవచ్చు. ఈ 0 అవర్కు డెఫినేషన్ లేదు, కానీ మనం ఏదో ఒక డెఫినేషన్ చెప్పాలి అనుకుంటే ఎలా చెప్పొచ్చు అంటే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ప్రారంభమై సభా కార్యక్రమాలు ప్రారంభమవడానికి ముందున్న సమయాన్ని శూన్యకాలం లేదా 0 అవర్ అంటారని చెప్పొచ్చు. మామూలుగా ప్రశ్నోత్తరాల సమయం 11 to 12 ఉంటుందండి. సభా కార్యక్రమాలు ఏమో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి కాబట్టి 2 గంటల కన్నా ముందు ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఉండే సమయాన్ని ఏమనాలి? 0 అవర్ అనాలి. ఈ 0 అవర్ అనే పదాన్ని బాగా బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చింది మీడియా అని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏ సభ్యుడైనా ఏమైనా సరే ప్రధానమంత్రి మంత్రిమండలిని ప్రశ్నించడానికి, నియంత్రించడానికి అవకాశం ఉంది. ఇది 0 అవర్. 0 అవర్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ నియంత్రించడంలో భాగంగా మనం ప్రశ్నోత్తరాల సమయం గురించి గమనించాం, 0 అవర్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక్కడ ఈ 2 అంశాలు తెలుసుకున్న తర్వాత మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతర పద్ధతుల్లో భాగంగా మనకి వాయిదా తీర్మానం అనే పద్ధతి కూడా ఒకటి ఉందండి. ఆ వాయిదా తీర్మానం అంటే ఏంటో తెలుసుకుందాం. వాయిదా తీర్మానం అంటే ఏంటి అంటే ఒక అత్యవసర ప్రజా ప్రాధాన్యం కలిగిన అంశం మీద సభ మొత్తం దృష్టిని మళ్లించడం కోసం ప్రవేశపెట్టేదే వాయిదా తీర్మానం అండి. అంటే వాయిదా తీర్మానం ఎందుకు చర్చిస్తారు? వాయిదా తీర్మానం అవసరం ఏముంటుంది అంటే పార్లమెంట్లో ప్రతిరోజు ఏం చర్చించాలి అనేది అంతకుముందే నిర్ణయించబడి ఉంటుంది. అంటే రేపు ఏం చర్చించాలనేది ఈరోజే డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి ఏదైనా సందర్భంలో పార్లమెంట్లో అంటే సాధారణంగా ఈ వాయిదా తీర్మానం అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి లోక్సభలో ఏదైనా ఒక అంశాన్ని గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ అంశాన్ని కాకుండా ఏదైనా మరొక